అండి. ఇప్పుడే నేను 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఫోర్త్ ఎపిసోడ్ అయితే చూసాను. మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా జరిగింది ఎపిసోడ్ అంతా కూడా. ఇప్పటి వరకు జరిగిన 4 ఎపిసోడ్స్‌లో గూడా ఇదే మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్ అయితే చెప్తాను. చాలా బాగుంది ఎపిసోడ్ అంతా. సో, అస్సలు మిస్ కాకండి. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఎపిసోడ్ మొత్తం గూడా. ఇంకా ఎపిసోడ్‌లో ఎవరికి గ్రీన్స్ ఇచ్చారు, ఎవరికి రెడ్స్ ఇచ్చారు, ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అనేది నేను ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా అయితే చెప్తాను. సో, అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. సో, ముందైతే కనుక వీడియోని లైక్ చేయకపోతే ముందైతే లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. సో, ఇలా చేయడం వల్ల ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ అనేదైతే వస్తుంది. సో, ఇంక ఎపిసోడ్ విషయానికొస్తే ఫస్ట్ అయితే కనుక లక్ష్మీ దీపక్ అయితే ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ క్యాండిడేట్. తనైతే డాన్స్ చేస్తూ వచ్చాడు. చాలా ఎనర్జిటిక్‌గా చాలా మంచిగా అనిపించాడు. లుక్స్ అంతా కూడా చాలా బావుంది. తనైతే కనుక తన స్టోరీ అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఎట్లా తను చాలా ఫ్యాటీగా ఉండేవాడంట. సో, ఫ్యాటీగా ఉన్నంత అందరూ చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తూ కొంచెం ఇన్సల్టింగ్ అంతా మాట్లాడేవారంట. సో, అదంతా అయితే చెప్పుకుంటూ వచ్చి తనైతే సన్నగా అవ్వాలని చెప్పి కంటిన్యూగా క్రికెట్ ఆడుతూ ఉండేవాడంట. ఒకసారైతే కనుక ఇంజ్యూరీ అయ్యి కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్‌కెళ్తే డాక్టర్స్ సజెస్ట్ చేసారు. అంటే ఇంకా నువ్వు కొంచెం కంటిన్యూ చేస్తా ఉంటే ఖచ్చితంగా పారాలిసిస్ అయిపోయేది నీ లెగ్ అని అయితే చెప్పారు. అప్పుడు చెప్పడం వల్ల అయితే తను క్రికెట్ ఆపేసి కొంచెం డౌన్ అయితే అయ్యాడంట. తనకిష్టమైన క్రికెట్ కూడా కొంచెం దూరమైపోయింది అన్నట్టు ఫీల్ అయ్యి మళ్ళా తనని తను మోటివేట్ చేసుకొని క్రికెట్ ఒక్కటే పార్ట్ కాదు కదా! ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో, నేను ఇంకా వేరేవి కూడా చూసుకోవాలని చెప్పి తనైతే తన బాడీని బిల్డ్ చేసుకొని కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు. తర్వాతైతే కనుక మిస్టర్ ఆంధ్రప్రదేశ్‌కి రన్నర్ అప్‌గా అయితే తను గెలిచాడంట. నెక్స్ట్ ఇలా మాట్లాడుతూ ఉండగానే నవదీప్ అయితే తనకి ట్రిమ్మర్ అయితే ఇచ్చారు. ట్రిమ్మర్ ఇచ్చైతే తను వెళ్లి తన సీట్‌లో అయితే కూర్చుంటే బిందు మాధవి అడిగింది, "ఎందుకు ట్రిమ్మర్ ఇచ్చారో తెలుసా?" అని చెప్పి. తనైతే హెయిర్ ట్రిమ్ చేయమని చెప్పా. అంటే, "మరి చేస్తావా?" అంటే, "హెయిర్ అయితే నేను అస్సలు చేయను. నా వల్ల కాదు. ఈ హెయిర్ చేస్తేనే నేను ఎలిజిబుల్ అంటే మాత్రం నేను ఖచ్చితంగా చేయలేను" అని అయితే తను చెప్పాడు. "హెయిర్ అంటే ఏది చేయవా?" అని చెప్పి తను అడిగింది. అడిగితే, "లేదు నేను గెడ్డము మీసం అయితే తీస్తాను. నాకు ప్రాబ్లమ్ లేదు" అని చెప్పాడు. అప్పుడైతే గనుక బిందు మాధవి, "అదేంటి మరి ఆహ్, రా రాసినప్పుడైతే కనుక హెయిరు, గెడ్డము కదా తీయను అని చెప్పావు. మరి ఇప్పుడెలా తీస్తాక ఒప్పుకుంటున్నావు" అంటే, "లేదు నేను అలా రాయలేదు. నేను హెయిర్ రిమూవ్ చేయలేను అని చెప్పే రాసాను" అంటే, అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ శ్రీముఖి అయితే కనుక రాసిన పేపర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి చూపించింది. "మరి ఇక్కడెందుకు ఇలా మెన్షన్ చేసావు? ఇక్కడ నువ్వు క్లియర్‌గా మెన్షన్ చేసావు. బియర్డ్ నేను తీయలేను. నన్ను తీస్తే నా ఫేస్ లుక్స్ బాగోదు అనైతే నువ్వు మెన్షన్ చేసావు కదా! మరి ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నావు? అంటే గేమ్స్ ఆడుతున్నావా? మమ్మల్ని మానిప్యులేట్ చేస్తున్నావా?" అని చెప్పి అక్కడ కొంచెం ఒక ఆర్గ్యుమెంట్ టైప్ కొంచెం డిస్కషన్ అయితే జరిగింది. తర్వాతైతే తను లేదు సారీ అని చెప్పి తనైతే ఒప్పుకున్నాడు. ఇక్కడ నాకు కూడా అనిపించింది అంటే తను కొంచెం గేమ్ ప్లే చేశాడు అని చెప్పి అంటే గెడ్డం ఇలా అంటే వాళ్ళు ఓకే. అదే రిమూవ్ చేయమంటారు. ఖచ్చితంగా నేను చెయ్యను అంటే అదే పని చేయమంటారు. సో, చేయడానికి ఈజీగా ఉంటది. హెయిర్ దగ్గరికి వెళ్ళరు అని అయితే తను అనుకున్నాడేమో అని నాకనిపించింది. ఇంక జడ్జెస్ కూడా అదే చెప్పారు. "నువ్వు ఇలా గేమ్ ప్లాన్ అయితే చేస్తున్నావు అనిపించింది" అని చెప్పి. గెడ్డము ఇంకా మీసం అయితే ట్రిమ్ చేశాడు. ట్రిమ్ చేసిన తర్వాత శ్రీముఖి అయితే స్టాప్ చేసింది. స్టాప్ చేసి జడ్జెస్ డెసిషన్ అడిగితే బిందు మాధవి ఇంకా అభిజిత్ అయితే చెప్పేశారు. సో, నవదీప్ అయితే కనుక తను రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఒకసారి ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చాడు. సో, అక్కడి నుంచి తను వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయాక కూడా ఒక 1 మినిట్ కొంచెం మళ్ళా తనకి ఇది గె గెడ్డము, మీసం మొత్తం క్లియర్‌గా ట్రిమ్ చేసిందయితే మళ్ళా వీడియో అయితే చూపిచ్చారు. అక్కడ తను చెప్పింది, ఎందుకు గెడ్డమే కదా తీసాడు. ఎందుకు దీనికి ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అనయితే నాకనిపించింది. మళ్ళా ఎట్లో వచ్చిద్ది కదా! మేబీ తనకది బాగా ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. బట్ నాకైతే కొంచెం ఓవర్ చేస్తున్నాడు అనిపించింది. అప్పుడు మళ్ళా తనైతే చెప్పాడు ఇట్లా, నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. ఎందుకో బై మిస్టేక్‌గా అలా జరిగిపోయింది. నా గురించి నేనే చాలా కొంచెం సేమ్‌గా ఫీల్ అవుతున్నాననైతే తను మళ్ళా వీడియోలో అయితే మెన్షన్ చేసి మాట్లాడాడు. ఓకే. తనైతే గనక ప్రెజెంట్ అయితే హోల్డ్‌లో ఉన్నాడు. నెక్స్ట్ అయితే కనుక అపూర్వ అయితే కనుక ఎంట్రీ ఇచ్చింది. తినైతే కనుక న్యూస్ రీడర్ అంట. మాట్లాడుతూనే ఉంది. చాలా ఎనర్జిటిక్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అసలు ఒక ఫ్లోలో మొత్తం మాట్లాడుకుంటూ ఎళ్ళిపోయింది. ఒకానొక టైంలో అందరూ ఇంప్రెస్ అయిపోయినారు. నేను కూడా చాలా ఇంప్రెస్ అయినా. అబ్బా! ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంది ఈ పిల్ల, ఎంత బాగా మాట్లాడుతుంది అనిపించింది. బట్ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చేసాడు. ఓకే. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంది కదా! అని చెప్పి నవదీప్ గ్రీన్ ఇచ్చేసాడు. బట్ ఎప్పుడైతే క్రాస్ క్వెషన్స్ స్టార్ట్ అయ్యాయో అప్పుడు తన రియాలిటీ అనేది బయట పడిపోయింది. అలా తను మాట్లాడుతూ ఉండగానే శ్రీముఖి అయితే కనుక ఒక క్వెషన్ అయితే అడిగింది. "నీకు నవదీప్ ఇష్టం ఉండరా?" అని చెప్పి. "లేదు లేదు నేను నాకు నవదీప్ ఇష్టం లేడు అని నేను చెప్పలేదు. అభిజిత్ ఇష్టం ఉండదు అని చెప్పాను" అంటే మళ్ళా అక్కడ కూడా కవరింగ్ అభిజిత్ పర్సన్‌గా కాదు. జస్ట్ గేమ్ పరంగా నాకిష్టం లేదు అని చెప్పాను అని చెప్తున్నాను అంతే అని చెప్పింది. గేమ్ పరంగా ఎందుకు అంటే సీజన్ 4లో తను మైండ్ గేమ్సే గాని నార్మల్ గేమ్స్ ఆడలేదు అని నాకనిపించింది. ఎప్పుడు మైండ్ గేమ్స్ దగ్గరే ఆహ్, ఆహ్, ప్లే చేసినట్టయితే అనిపించింది అని చెప్పింది. వెంటనే బిందు మాధవి దానికి అగ్రీ చేయట్లేదు. నేను కూడా చూసాను. తను గేమ్ బాగా ఆడాడు అన్నిట్లో అనిపించిందని చెప్పి. బిందు మాధవి అనగానే ఇంకా తను మళ్ళా వెంటనే ఫ్లిప్ అయిందనిపించింది. గేమ్ పరంగా అంటే అలా కాదు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్
సిచ్యువేషన్స్ బట్టి చెప్తున్నాను. అంటే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చింది. అఖిల్‌కి ఇంకా అభిజిత్‌కి ఒక రేషన్ గేమ్‌లో అయితే కనుక డిస్కషన్ జరిగినప్పుడు తన క్వాలిఫికేషన్ గురించి అయితే తీసుకొస్తాడు. దాని గురించి అయితే తీసుకొచ్చింది. అక్కడ క్వాలిఫికేషన్ గురించి అయితే తీసుకురావాల్సిన అవసరం లేదనిపించింది. అంటే ఇక్కడ మీరు చదువుకున్నారు కాబట్టి చదువుకోలేనోళ్ళు తక్కువైపోరు కదా! అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చాక ఇద్దరు సమానమే కదా! మీరు అక్కడ ఆ డిస్కషన్ తీసుకొస్తే నాకు నచ్చలేదు అనైతే చెప్పింది. అప్పుడైతే కనుక అభిజిత్ దాన్ని బాగా డిఫెన్స్ చేసుకున్నాడు అనిపించింది. తను చెప్పాడు అక్కడ ఏ సిట్యుయేషన్‌లో తను మాట్లాడాల్సొచ్చిందో, ఎందుకు మాట్లాడాడో అది రేషన్ గేము అక్కడ కాలిక్యులేట్ చేయాలి స్పీడ్‌గా. కాబట్టి నేనైతే స్పీడ్‌గా కాలిక్యులేట్ చేయగలుగుతానని చెప్పి నేనక్కడ నా ఎడ్యుకేషన్ తీసుకొచ్చాను గానీ, నార్మల్‌గా నేనేమి ఇన్సల్ట్ చేయడానికి తీసుకురాలేదని చెప్పి తనైతే డిస్కస్ చేశాడు. ఇంకా తను ఏదో కవరప్ చేసుకునేటట్టు ఇంక మాట్లాడుతూ వెళ్ళిపోయింది అనిపించింది నాకింకా. అక్కడ ఇంకా డిస్కషన్ అలా అలా జరుగుతా ఉంది. కొంచెం ఆర్గ్యుమెంట్ టైప్ ఇంకా. సో, అభిజిత్తు ఇంకా బిందు మాధవి ఇద్దరు కూడా రెడ్ అయితే ఇచ్చేసారు. సో, నెక్స్ట్ మళ్ళా నవదీప్ నీ డెసిషన్ ఏమైనా చేంజ్ చేసుకుంటావా అని శ్రీముఖి అయితే అడిగింది. తనైతే లేదు నేను ఈ డెసిషన్‌కే స్టాండ్ అయ్యి ఉన్నానింకా. తనకి గ్రీన్ ఇచ్చాను. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పైతే అన్నారు. సో, తిను కూడా అయితే కనుక హోల్డ్‌లో అయితే ఉంది. నెక్స్ట్ అయితే కనుక రోహిత్ నాయుడు వచ్చాడు విజయవాడ నుంచి. తినైతే కనుక చాలా కామ్ అండ్ కంపోజ్డ్ అనిపించాడు నాకు. అంటే అసలు ఏం అడిగినా కూడా చాలా కామ్‌గా, చాలా కూల్‌గా రెస్పాండ్ అవుతా ఉన్నాడు. తన గురించి అడిగి నవదీప్ అయితే కనుక ఏమైనా నీకు బాధలు గాని, ఏమైనా కష్టాలు గాని ఉన్నాయా అని చెప్పైతే ఒక క్వెషన్ అయితే అడిగాడు. తనైతే గనక బాధలు గట్టా ఎందుకుండవు అందరి లైఫ్‌లో ఉంటాయని చెప్పి తన స్టోరీ అయితే చెప్పుకుంటూ వచ్చాడు. ఓకే. అప్పుడైతే గనక బిందు మాధవి దగ్గరికి రా ఒకసారి అని చెప్పి పిలిచింది. పిలిచి తనకి స్వీట్ పెడతాను అని చెప్పి 2 స్వీట్స్ అయితే పెట్టింది. చాలా స్వీట్‌గా ఉన్నావు నువ్వు అని చెప్పి. స్వీట్ తను తింటూ ఉన్నాడు. తిను వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ అయితే తన ఫేస్ మీదకి ఇట్లా వేస్తూనే ఉంది. 2 టైమ్స్ వేసింది. తనేం రెస్పాండ్ అవ్వలేదు. చాలా కూల్‌గా అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి ఎందుకు వేస్తున్నాను కూడా అడగవా అని అడిగింటే ఏదో ఒక రీజన్ ఉంటది గదా! మీరు ఏదో మీకు నచ్చలేదు అందుకే ఇలా చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నా అని చెప్పి అన్నాడు. మళ్ళా తను పోస్తుంటే మళ్ళా తను కొంచెం ఇట్లా ఇట్లా అంటున్నాడు. ఎందుకు పోస్తున్నానో రియాక్ట్ అవ్వవా? కొంచెం కూడా నీకు కోపం రావట్లేదా? అంటే తినైతే తన పేషెన్స్‌ని టెస్ట్ చేయాలి అని అనుకున్నారు. బట్ తనైతే ఇంకా కూల్‌గా, కంపోజ్డ్‌గా తనది ఏముందో లోపల తన కోపమైతే అసలు ఎక్స్‌ప్రెస్ చెయ్యలేదు. చాలా కూల్‌గానే ఉన్నాడు. సో, దాన్నైతే తీసుకొని నువ్వైతే కనుక రియల్‌గా లేవు అని అనిపిస్తుంది. ఎవరికైనా కోపం వస్తది గదా! ఇలాగే కూల్‌గా ఇంత నైస్‌గా ఉంటే 'బిగ్ బాస్' హౌస్‌లో అయితే కనుక సర్వైవ్ అవ్వలేవు అని అయితే చెప్పారు. శ్రీముఖి కట అందరూ. నవదీప్ ఇంకా బిందు కూడా రెడ్ అయితే ఇచ్చేసారు తనకి. బట్ అభిజిత్ అయితే కనుక తనకి గ్రీన్ అయితే ఇచ్చారు. సో, మనం ప్రతి దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో రియాక్ట్ అయితే చాలు. ప్రతి సిట్యుయేషన్‌కి అంతలా రియాక్ట్ అవ్వక్కర్లేదు. సో, నాకైతే కనుక ఇది నచ్చింది. సో, ఇలానే ఉండు ఎప్పటికి అని చెప్పి తనకైతే కనుక గ్రీన్ అయితే ఇచ్చేసాడు. సో, తిను కూడా అయితే కనుక హోల్డ్‌లో ఉన్నాడు. నెక్స్ట్ అయితే కనుక గౌరీ వచ్చింది రావులపాలెం నుంచి. తినైతే కనుక ఫస్ట్ నేను కూచిపూడి డాన్సరు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నా అని చెప్పి తన గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చింది. ఏంటి ఎందుకెళ్ళాలనుకుంటున్నావు అంటే ఒక డార్క్ సీక్రెట్ చెప్పు నీ గురించి అని చెప్పైతే అడిగారు. అడిగినప్పుడైతే కనుక తను ఫస్ట్ ఒకటి చెప్పింది. ఈ విషయం నాకు మా ఇంట్లో మా అమ్మ, నాన్నకి, మా బాబాయ్‌కి తప్పించి ఇంకెవ్వరికీ ఈ విషయం గురించి తెలీదు. ఎవరితోని ఇప్పటి వరకు నేను డిస్కస్ చేయలేదు అని చెప్పి తనైతే చెప్పింది. ఇంకెవరికీ తెలీదా అని జడ్జెస్ అడిగారు. తెలీదు. బేసిక్‌గా నేను ట్రాన్స్‌జెండర్ ఇలాగా ముందు నేను అబ్బాయి కింద పుట్టాను. తర్వాతైతే అమ్మాయి కింద ఇలా చేంజ్ చేసుకున్నాను ఇంటర్‌లో అని చెప్పైతే చెప్పింది. చెప్పిన తర్వాత అవునా మరి ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్‌లో చెప్తున్నావు నీకు ఓకేనా అన్నాక ఎప్పటికైనా తెలియాల్సిందే గదా! అందుకే చెప్తున్నాను అనైతే చెప్పింది. చెప్పిన తర్వాత ఏంటి ఎందుకెళ్ళాలనుకుంటున్నావు 'బిగ్ బాస్‌కి' అంటే ట్రాన్స్‌జెండర్‌గా ఉండి ఎలా ఫేస్ చేస్తారో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా! అంటే అప్పుడు నవదీప్ అడిగారు. అదేంటి నువ్వు ఈ సిట్యుయేషన్స్ ఏం ఫేస్ చేయలేదు కదా! అంటే బయట ఫేస్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నావా? లేపోతే నువ్వు వ్యక్తిగతంగా ఫేస్ చేసిన దాని గురించి చెప్తున్నావా? అని చెప్పి నవదీప్ అడిగినప్పుడు తనైతే కనుక నేనే ఫేస్ చేశాను ఆ సిట్యుయేషన్స్ అని చెప్పింది. ఇప్పుడే ఎవరికీ తెలీదు అని చెప్పింది. వెంటనే నేను ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్ అనైతే చెప్పింది. అంటే అక్కడ తను ఫ్లిప్ అయింది క్లియర్‌గా. తర్వాత మళ్ళా క్లియర్‌గా క్రాస్ క్వెషన్స్ అడుగుతుంటే తనైతే ఇంకా కొంచెం యాడప్ లాగా చెప్పింది. అంటే తను ట్రాన్స్‌జెండరే బట్ ఫస్ట్ అయితే కనుక ఎవరికీ తెలీదు అండ్ డార్క్ సీక్రెట్ అని ఏదైతే చెప్పిందో అదైతే కరెక్ట్ కాదు. తనకి ట్రాన్స్‌జెండర్ అని చెప్పి అందరికీ కూడా తెలుసంట. కాలేజ్‌లో ప్రిన్సిపల్‌కి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫాదర్ కొలీగ్స్‌కి అందరికీ కూడా తెలుసంట. సో, తర్వాతైతే ఇంక మాట్లాడుతుంటే తను కవరింగ్ చేసిందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇంకా అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు తనకి. ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఇస్తున్నాను. అంటే అందరికీ లైఫ్‌లో సెకండ్ ఛాన్స్ ఉండాలి కదా! అందుకే నేను కూడా ఇస్తున్నానని చెప్పి తనకైతే కనుక గ్రీన్ అయితే ఇచ్చేసాడు అభిజిత్. ఇంకా మిగతా వాళ్ళందరూ రెడ్ అయితే ఇచ్చేసారు.
ఇక్కడి వరకు ఎపిసోడ్ ఒక లెవెల్‌లో ఎళ్తే, ఇక్కడి నుంచి అయితే కనుక వేరే లెవెల్ అసల. ఎప్పుడైతే బాగి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి కనుక ఎపిసోడ్ ఒక లెవెల్‌కెళ్ళిపోయింది. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌కైతే ఎళ్ళిపోయింది. చాలా ఫన్నీగా తనైతే నెల్లూరు నుంచి వచ్చింది. సో, మొత్తం నెల్లూరు స్లాంగ్‌తో అయితే కనుక మాట్లాడింది. తను నెల్లూరు స్లాంగ్‌తో మాట్లాడడం వల్లో మరేమో గాని, ఎపిసోడ్ తను ఏం మాట్లాడినా కూడా చాలా ఫన్నీగా అనిపిచ్చింది. అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిచ్చింది. అంటే ఇంకా తను మాట్లాడితే వినాలి అనేటట్లు అనిపిచ్చింది. తను మాట్లాడుతున్నంత సేపు. స్క్రీన్ టైమ్ కూడా తనకి ఎక్కువ ఇచ్చారు. తన లైఫ్ స్టైల్ గురించి చెప్పుకునే విధానం కూడా చాలా ఫన్నీ వేలో అంటే తను చాలా ఫన్నీగా కొంచెం ఇట్లా తను ఎలా ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కూడా చాలా అంటే మనకి ఆహ్, ఎక్కడ బోర్ కొట్టకుండా కొంచెం ఎనర్జిటిక్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే తను చెప్పుకుంటూ వచ్చింది ప్రతీదీ. తను రిలేషన్‌షిప్ గురించి, తను పెళ్లి ఎలా అయింది, లవ్ మ్యారేజ్ ఎలా చేసుకునింది, వాటి గురించి అయితే డిస్కషన్ అంతా చెప్తూ మాట్లాడుతూ వచ్చింది. నెక్స్ట్ తను అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళైతే కనుక నీ లవ్ ఎవరు ఎక్స్‌ప్రెస్ చేశారు? ఫస్ట్ నువ్వు ఎక్స్‌ప్రెస్ చేసావా? మీ హస్బెండ్ ఎక్స్‌ప్రెస్ చేసారా? అంటే ఆ సిట్యుయేషన్‌ని అక్కడైతే రీక్రియేట్ చేశారు. నవదీప్ వాళ్ళ హస్బెండ్ కింద యాక్ట్ చేసి అక్కడైతే కొంచెం అదంతా కొంచెం ఒక ఫన్ క్రియేట్ అయిందనమాట. వాళ్ళలా నవదీప్ కూడా సేమ్ తన స్లాంగ్‌తోనే మాట్లాడడం అంతా కూడా కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది. కొంచెం కాదు చాలా చాలా బావుంది యాక్చువల్‌గా ఎపిసోడ్. కేవలం 'బాగీ' కోసం ఎపిసోడ్ చూడమనైతే చెప్తాను. నాకైతే అంత బా నచ్చింది ఎపిసోడ్ మొత్తం. సో, ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ శ్రీముఖి ఇంకో టాస్క్ కూడా ఇచ్చింది. చేపలు అమ్మేలాగా చెయ్యి. లాస్ట్ ఒకే చేపుంది. ఆ ఒక్క చేప ఉన్నప్పుడు నువ్వు నాకు సేల్ చేసేసావు ఆల్రెడీ. అప్పుడే మీ హస్బెండ్ నుంచి కాలొచ్చింది. తను 1 మంత్ తర్వాత మీ ఇంటికొస్తున్నాడు. ఇప్పుడు తను చేపల పులుసు చేయమని మిమ్మల్ని అడిగాడు. సో, నన్ను కన్విన్స్ చేసి ఎలా తీసుకెళ్తావు ఆ చేప? నాతో గొడవ పడతావో, ఏది పడతావో నన్ను కన్విన్స్ చేసి అయితే చేప తీసుకొనెళ్ళాలి నువ్వు నా దగ్గర నుంచి అనైతే టాస్క్ ఇచ్చింది. అది కూడా తను చాలా పర్ఫెక్ట్‌గా, చాలా ఫన్నీగా, చాలా బా చేసింది. నాకైతే ఫుల్‌గా తనకైతే గ్రీన్ ఇచ్చేస్తారని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నవదీప్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తాడని నేను ఫిక్స్ అయ్యాను. బట్ ఏంటంటే ఇక్కడ అభిజిత్తు, బిందు మాధవి అయితే కనుక తనకి గ్రీన్ ఇచ్చారు. సో, నెక్స్ట్ నవదీప్ డెసిషన్ అడిగినప్పుడు వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకొని డైరెక్ట్‌గా తనని పంపియకూడదు. నెక్స్ట్ లెవెల్‌కైతే పంపిద్దామని చెప్పి ఆ రీజన్‌తో మాత్రమే కేవలం నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు తనకి. బట్ ఇదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. డైరెక్ట్‌గా తనకి గ్రీన్ ఇచ్చైతే పంపిస్తారు అనుకున్నాను. ఎందుకంటే తను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది. ఎక్కడ కొంచెం గూడా భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్‌గా అడిగిన ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేసింది. ఇప్పుడు కొంచెం ఫేక్‌గా ఉంటారు గదా! చాలామంది ఫేక్ స్టోరీస్ చెప్పుకుంటూ అట్లా ఉంటారు. వాళ్ళు ఏమైనా క్రాస్ క్వెషన్స్ అడిగితే చెప్పలేరు. బట్ తిన అలా కాదు. తను ఎక్కడ కూడా ఫేక్‌గా ఉంది అని అసలు ఎక్కడ అనిపియలేదు. చాలా జెన్యూన్‌గా అనిపిచ్చింది. తను మాట్లాడే విధానం కూడా అంతా కూడా చాలా బాగా అనిపిచ్చింది. సో, తినైతే గనక ఖచ్చితంగా నేను 'బిగ్ బాస్‌లో' ఉండాలి అని అనుకుంటున్నా. తనుంటే ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో అయితే కనుక ఎవ్వరు డైరెక్ట్‌గా 'అగ్ని పరీక్ష' సీజన్ 2 కైతే సెలెక్ట్ అవ్వలేదు. అందరూ హోల్డ్‌లోనే ఉన్నారు. ఇంకా మధ్యలో కూడా చాలామంది క్యాండిడేట్స్‌నైతే పంపించారు. సో, ఆళ్ళందరికీ కూడా అంటే చాలా సెకండ్స్ వీడియోస్ అయితే చూపిచ్చారు. వాళ్ళందరికి కూడా గ్రీన్ ఇచ్చినట్టయితే చూపిచ్చారు. సో, మొత్తానికి ఈరోజు ఎవరిని డైరెక్ట్‌గా రిజెక్ట్ చేయలేదు. ఎవరిని డైరెక్ట్‌గా సెలెక్ట్ కూడా చేయలేదు. అందరూ హోల్డ్‌లో అయితే ఉన్నారు. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఎవరు సెలెక్ట్ అవుతారు? ఎవరు రిజెక్ట్ అవుతారు? అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్‌లో అయితే చూద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను డైలీ ఇంప్రూవ్ చేసుకుంటాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.